హై గైస్, యాజ్ అ నూబ్ వీడియో ఈరోజు ఒక నూబ్ చేయబోయే దోశ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దోశ, కొంచెం నూనె. ఆంధ్ర వంటల్లో చట్నీ లేనిది దోశ లేదు. సో పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్న పిండిని ఒక గరిటెతో హీట్ చేసిన తర్వాత పెనాన్ని మీరు లోలో పెట్టుకోండి. దోశ తిప్పేటప్పుడు ఒక 2 చెంచాలు దోశ పిండి మధ్యలోకి వేసి బాగా గుండ్రంగా తిప్పుకోవాలి. గుండ్రంగా అంటే మీకు ఎలా వస్తే అలా తిప్పండి. చిన్నప్పటి నుంచి చేయడం వల్ల నాకు కొంచెం అలవాటు. అమ్మ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను. మా ఆడకులు వేస్తూ నేర్చుకున్నాను. మా పిల్లలకి, నాకు, ఇంట్లో వాళ్ళకి. సో దానిపైన కొద్దిగా నూనె గాడించి ఇప్పుడు మీరు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి. దోశ మీరు ఎడ్జెస్లో చూసారంటే కొంచెం ఎర్రగా అవుతుంది. అలాగే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. దోశ తనంతకు తనే పెనంపై నుంచి నేను లేస్తాను, నన్ను లేపేసేయి అని అంటుంది. సో మనం ఇప్పుడు ఆ దోశని తిరిగేసుకుందాం. ఈ తిరిగేసుకునే పద్ధతి డబుల్ రోస్ట్ చేసుకొని తినాలనుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు డబుల్ రోస్ట్ ఇష్టపడరు అంటే అలానే ఉంచుకోవచ్చు. సో ఒక 10-15 సెకండ్లు వేడి చేసిన తర్వాత మీరు స్టవ్ని మళ్ళీ నేను మినిమం పెట్టేశాను. దోశను తిరిగేసుకోండి. ఇప్పుడు శనక్కాయల చట్నీ ఉంది ఇక్కడ. ఈ శనక్కాయల చట్నీని మనము దోశ మీద వేసుకొని దోశని ఇలా తయారు చేసుకోవాలి. ఈ చట్నీ మీకు ఎంత కావాలనుకుంటే అంత పట్టించుకోవచ్చు. ఇది నా బంగారు తల్లి అండి. దోశ తినలేదు ఇది. ఇది దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ దోశని తిరిగేసి కాసేపు వేడి పెనం మీద అలానే ఉంచండి. ఉంచిన తర్వాత అటువైపు కూడా తిరిగేసేయండి. స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు చూసారంటే మీ వేడి వేడి దోశ రెడీ. దీనికి సర్వింగ్ సజెషన్గా చట్నీ దోశలో వేసుకున్నప్పటికీ కొద్దిగా పక్కన చట్నీ వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే.